స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే రమగారు. నమస్తే జయ. మంచి స్టోరీ చెప్తారండి? చిల్లంగేరి కథలు చెప్పాక మన పుస్తకం. అవునవును. అందులో నుంచి ఇంకో కథ చెప్తా. ఇవేంటంటే లైఫ్ కి దగ్గరగా ఉన్నాయి అనిపిస్తుంది అనమాట. బాగా కనెక్ట్ అయినట్లు కనెక్ట్ అయ్యాను. కొన్ని కథలు బాగున్నాయి. ఇప్పుడు మనం చెప్తే దాని మీద మనం ఆలోచనకి బాగుంటాయని. ఈ చిల్లంగేరి గ్రామంలో చలమయ్య అని ఒక మోతుపరి ఉన్నారు. ఆయనకి భార్య ఉంది అన్నపూర్ణ, ఒక కుమారుడు ఉన్నాడు భూషణం. వీళ్ళు చాలా హాయిగా చక్కగా ఉండేవాళ్ళు. అయితే పిల్లాడికి పెళ్ళిడొచ్చింది. పెళ్లి చేద్దాం అనుకున్నారు. అయితే పెళ్లి సంబంధాలు చూస్తే తమ చుట్టాల్లో ఓ 3 ఆడపిల్లలు తమకి సరిపడే వాళ్ళుగా కనపడ్డారు. మనం కూడా చూస్తాం చూడు అట్లా. వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తే ఈ పిల్ల సరిపోతుంది మన వాళ్ళకేని. అంటే కొంచెం ఏజ్, ఆ తర్వాత ఏమో పిల్ల వయసు, రూపురేఖలు బాగున్నాయి. వాళ్ళకి మనకి చూపించుకోవటం. వాళ్ళు ఈడు జోడే కాదు, అమ్మా నాన్నల ఈడు జోడు కూడా సరిపోయింది. అది కూడా చాలాలి కదా. ఆలోచించుకుని ఈ 3 అమ్మాయిల్ని కొడుక్కి చెప్పారు. పిల్లాడేమన్నాడు, నాకేం అభ్యంతరం లేదు, మీరు ఎవరో ఒకళ్ళని సెలెక్ట్ చేయండి అన్నాడు. వీళ్ళు ఏం ఆలోచించుకున్నారు, 3 కొంచెం మనకు కావాల్సిన వాళ్ళే, 3 పిల్లలు బాగున్నారు, ఏ పిల్లని సెలెక్ట్ చేయాలి అని బాగా ఆలోచించి ఓ పని చేద్దాము, వీళ్ళని 3 మన ఇంటికి తెచ్చి ఒక వారం రోజులు ఉంచుకుందాం, పిల్లల లక్షణాలు చూసి మనకి సరిపడే పిల్లని చేసుకుందాం అనుకున్నారు. కాకపోతే ఇది తప్పు. ఈ కాలంలో అలా చేయకూడదు కదా. ఈ పిల్ల మనకు సరిపోతుంది, మిగిలిన వాళ్ళు ఎవరికి చాలరానే. తప్పు కదా. చాలా తప్పు. అలా చేయకూడదు. మనకి ఏం నచ్చితే అది చేసేసుకోవాలి అంతే. తప్పిస్తే సెలక్షన్ చేస్తామంటే ఎట్లా? అవును, అది చేయకూడదు. కానీ పూర్వపు రోజుల్లో అలా చేసే స్వయంవరాలు ఉండేవి కదా. అమ్మాయిలు సెలెక్ట్ చేసుకునేవాళ్ళు, అబ్బాయిలు సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. సరే, అయితే ఏమైంది, ఈ 3 ఆడపిల్లల్ని వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పారు, సరదాగా 4 రోజులు ఉంచుకుంటాం, పంపించండి అని. ఈ 3 పిల్లలు ఇంటికి వచ్చారు. చక్కగా కిలకిలాడుతూ ఇంట్లో తిరుగుతుంటే బాగానే ఉంది. ఆవిడ చక్కగా పిల్లల్ని బాగా చూసుకునేది. సరే, ఏమైంది, కొంచెం పండగ రోజులు బయట బియ్య బస్తాలు బయట పెట్టి వచ్చిన వాళ్ళందరికీ దానం చేసే ప్రక్రియని ఈ 3 ఆడపిల్లలకి అప్పచెప్పారు. సరే, 3 అమ్మాయిలు ఏమేమి పేర్లు పెట్టారు, మమత, సుగుణ, నందిని. సరే, నందిని అన్న పిల్ల ఎవరు వస్తే వాళ్ళకి ఇట్లా దోసితో ధాన్యం పోసి పంపించేది. ఆ సుగుణ రెండో పిల్ల, ఇంకో అమ్మాయి, ఒక అబ్బాయి ఎవరైనా దుఃఖం, బాబు ఇంత శుభ్రంగా ఉన్నావు, నీకు దానం ఎందుకు, ఏదైనా పని చేసుకోకూడదు, దొడ్లోకి వెళ్ళి కాస్త ఏమైనా పని చేయి, నీకు అన్నం పెడతాను బాగుంది అని కాస్త బక్కగా ముసలిగా పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళకి దానం చేసి, ఏ కుర్రాళ్ళు కొంచెం యంగ్స్టర్స్ ఎవరైనా కనపడి కాస్త హట్టాకట్టగా ఉంటే తిట్టేది కాదు. ఇంత స్ట్రాంగ్గా ఉండి నువ్వు బిచ్చానికి వస్తే ఎట్లాగయ్యా, బిచ్చగాళ్ళు ఎట్లా బతుకుతారు, అట్లా చేయొద్దు, కావాలంటే పని చేసుకో అని చెప్పి వాళ్ళకి దానం చేసేది కాదు. ఈ 3వ అమ్మాయి ఉండేది, మమత ఏదో దాని పేరు, మమత. అమ్మాయి ఏమిటి పొద్దుస్తమానం, పొద్దున ఎవరికో పెట్టారు, ఇంక పెట్టాం వెళ్ళిపో అని పంపించేసేది. బస్తాలు రరిగిపోతున్నాయి అనిపించేది అమ్మాయికి, ఎందుకు ఇంతంతా అని. ఇచ్చేది కాదు, పైపెచ్చు తిట్టిపోసేది. పొద్దున్నే తయారయ్యారు, మందా ఎన్నిసార్లు వేస్తాం, ఎంతమందికైనా వేస్తాం, పోపండి అని. చూస్తున్నారు వీళ్ళు 3 అమ్మాయిలు 3 రకాలుగా ఉన్నారు. ఇంతలో ఏమైందట, వాళ్ళ దగ్గర అందరు 4 కూర్చుని అన్నాలు తింటుంటే భోజనాలు చేసి సాయంకాలం కబుర్లు చెప్పుకుంటూ చర్చ ఏదో వచ్చింది. వాళ్ళ దగ్గర ఒక పాడి పశువులు కొన్ని వట్టిపోయినాయి, గొడ్లు ఉన్నాయి బాగా, కొన్ని పశువులు వట్టిపోతే ఒక అమ్మాయి ఏం చెప్పిందంటే, అదేంటి ధర్మ సంస్థలు ఏవో ఉంటాయి, ఈ పెద్దవాటిని చూసేందుకు ముసలి వాటికి పంపించేస్తే సరిపోతుంది, ఇంట్లో గడ్డిదండగ కదా, ధార్మిక సంస్థలకు ఇచ్చేస్తే సరిపోతుంది, ఇవాళ రేపు అట్లా గొడ్లను కాపాడే వాళ్ళు ఉన్నారు, అదే మనకెందుకు, ఈ మామూలు పాలిచ్చే గొడ్లతో పాటు ఒట్టిపోయిన గొడ్లను కూడా పెట్టుకోవాలంటే చాలా సరిపోవాలి కదా అని ఒక పిల్ల చెప్పింది, ఆ నందిని అన్న పిల్ల. ఆ మమత అన్న పిల్ల ఏమందంటే, ఒట్టిపోయిన గొడ్లు ఉంచుకోవటం ఎందుకు, వాళ్ళకి మాత్రం ఎందుకు, కబేళాకు తోలేస్తే సరిపోతుంది, అందరూ చేసేదే అది, ఒట్టిపోయిన గొడ్లు మనకు ఉపయోగించవు, వాటిని ఎందుకు ఉంచుకోవటం అనవసరంగా, మళ్ళీ అక్కడెక్కడికో పంపించాలంటే అది కూడా టైం దండగా, డబ్బులు దండగా, వేస్ట్గా. 3వ పిల్ల సుగుణ అన్న పిల్ల మాత్రం, ఆ అమ్మాయి ఏమందంటే, అదేంటి ఒట్టిపోతే మాత్రం ఇంతకాలం అవి సేవ చేయటం వల్లే కదా మనకు పాలు నీళ్లు, ఎన్ని పాలు పెరుగు ఇన్ని వచ్చినాయి, ఏముంది గొడ్డు వట్టిపోతే గడ్డి తింటుంది, కనీసం పేడైనా వేస్తుంది, అదైనా పెంట పొక్కి యూజ్ అవుతుంది, ముసలైపోయాక వదిలేస్తామా, కావాలంటే ఇంకో చిన్న చాలేసి పెద్ద వాటిని మాత్రం ఆ శాలలో వేస్తే సరిపోతుంది, ఉన్న శాల చాలకపోతే ఇంకో శాల వేసుకోవాలి, జీవితకాలం అంతా అవి చిన్నప్పటి నుంచి వాటి పాలతోటే మనం బతికి అలా వదిలేస్తే ఎట్లా. సరే, వీళ్ళు ఏమనుకున్నారు, బాగా ఆలోచించుకుని ఈ సుగుణకే ఎవరికి దానం చేయాలి ఎవరికి దానం చేయకూడదో తెలుసు,
ఆలోచించుకున్నారు. ఇంతలో ఈ పిల్లల అమ్మా నాన్నలు వచ్చారు, వారం అయిపోయింది అని తీసుకెళ్ళటానికి వెళ్తుంటే సరే తండ్రులు వచ్చి ఆడపిల్లల్ని తీసుకుపోతున్నారు. వీళ్ళు ఆలోచించుకుని చెప్తామన్నారు. ఇంతలో ఏమైంది, ఆ సుగుణ వాళ్ళ నాన్నకి ఏం చెప్పిందంటే, నాన్న అత్తయ్యకి కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉంది నిన్నటి నుంచే, పాపం ఏమి పని చేయలేకపోతుంది, వెళ్ళిపోవటం ఎందుకు, వాళ్ళు వెళ్తే వెళ్ళారులే, 4 రోజులుండి ఆవిడ కొంచెం లేచాక, వారం నుంచి వండి పెట్టింది, ఆవిడ కొంచెం లేచాక బయలుదేరదానిలే నాన్న, అంతగా కావాలంటే నువ్వు వెళ్ళిపో, నేను వారం ఉండి వచ్చే వారం నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్తూ కానీ అంది. అని ఇంకొక 5 రోజులుండి ఈ అత్తయ్య కోలుకునేదాకా, అన్నపూర్ణమ్మ కోలుకునేదాకా సేవ చేసింది. గొడ్డు గోదా వ్యవహారం, పాలేళ్ళకి అన్నాలు పెట్టడం, పల్లెటూళ్ళల్లో బోల్డ్ పనులు, పని చేయడానికి పని వాళ్ళు ఉన్నా పైన చూసుకునేందుకు పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఆవిడ చేయవలసిన పని అంతా చేసి ఆవిడ కొంచెం ఆరోగ్యం చిక్కాక అప్పుడు బయలుదేరి వాళ్ళ నాన్న వస్తే వీళ్ళు ఆలోచించుకున్నారు. భూషణం ఏం చెప్పాడంటే, నాన్న నేను ఈ సుగుణనే చేసుకుంటాను, ఎందుకంటే ఈ అమ్మాయికి వీళ్ళకి దానం చేయొచ్చు, వీళ్ళకి దానం చేయకూడదు తెలుసు అనే అవగాహన ఉంది. ఒట్టిపోయిన గుడ్డైనా రేపొద్దున వాటి పంపించేసేద్దాము, బయటకు తోసేద్దాం అనలేదు. ధార్మిక సంస్థకి వద్దంటోంది, కవేలాకి వద్దంటోంది, కాబట్టి ఇది కొంచెం మంచిదే. తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతుంటే ఒంట్లో బాగుండలేదని వారం రోజులు, అమ్మకు బాగాలేదని వారం రోజులు మన ఇంట్లో ఉండి పనిచేసింది. పిల్ల బుద్ధిమంతురాలుగా ఉంది, నాకు ఇలాంటి పిల్ల కావాలన్నాడు. వాళ్ళ అత్త తల్లి చెప్పింది, పోన్లేరా రేపొద్దున ఈ పని చేయలేని పెద్దవాళ్ళం అయితే మమ్మల్ని బయటికి పంపే మనకన్నా ఇంట్లో ఉంచుకుంటుంది, అది కదా కోడళ్ళకి కావాల్సింది. అంతేగా, మనం వ్యక్తుల నమ్మకాలు ఎలా సంపాదిస్తాం, మాటలతోటి కాదు, చేతలతో. అంతే, మన క్రియతోటే. అంతకుముందు అమ్మాయి ఒట్టిగా మాట్లాడింది, క్రియ చివరికి కనిపించింది. క్రియతోటే మనం ఎవరినైనా గెలుచుకోగలుగుతాం. ఇలాంటి కథలు అప్పుడప్పుడు వినండి. ఇవేంటంటే నిజంగా మీ లైఫ్లో మార్పు వస్తుందని అనుకోవద్దు. చివరికి అబ్బాయి సుగుణని పెళ్లి చేసుకున్నాడు. ఆ 2 పిల్లలకి మా పిల్లగాడికి ఈ అమ్మాయి సూట్ అవుతుంది అని చెప్పేశారు. ఇలా ఆడపిల్లల్ని సెలెక్ట్ చేయమని చెప్పట్లేదు. ఈ కథ అందుకు కాదు చెప్పింది. ప్రధానమైనది ఏంటంటే మన ప్రవర్తన మిగిలిన వాళ్ళల్లో ఒక పాజిటివ్ వైబ్ని కలిగించాలి. మొన్న ఈ మధ్య ఎవరో పెట్టారు మెసేజ్ నాకు, పెళ్ళై ఎక్కువ కాలం ఏం అవ్వలేదు అమ్మాయికి, ఒకళ్ళు నాతో మాట్లాడారు. వాళ్ళ ఇంట్లో అంతా ఆడబడుచు పెత్తనం, నాకు సరదాలు ఉంటాయి, నాకు ఉద్దేశాలు ఉంటాయి, నేనేం చేయాలన్నా ఎంతసేపు మా ఆడబడుచుని అడగాల్సి వస్తుంది అని. ఈ పెళ్ళై సంవత్సరం కూడా కానీ చిన్న పిల్లకి అత్తవారింట్లో అన్నీ ఇవి నాకే కావాలన్న ధోరణే ఉండకూడదు అనిపిస్తుంది నాకు. చిన్నపిల్లవు కదా, పెద్దవాళ్ళు చెప్పినట్టు చేస్తే సరిపోతుంది కదా. హక్కుల కోసం పోరాడతాం మనం, బాధ్యత తీసుకోగలుగుతామా, అది ఆలోచించాం. ఇలాంటి కథల్ని మనని ఆలోచింపచేస్తాయి. మనకి హక్కు కావాలంటే మొదట బాధ్యత తీసుకోవటం నేర్చుకోవాలి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈ కథలో సుగుణ పని చేసుకోలేవా అని చెప్పి కేకలేసింది, పని తను ఇస్తానని చెప్పింది. వెనక్కి దొడ్లోకి వెళ్ళి పని చేసి పెట్టు, గొడ్ల దగ్గర బాగు చేయి, నీకు అన్నం పెడతాను కదా. ఇప్పుడు నువ్వు ఎప్పుడు కేకలేయగలవు, నువ్వు ఏదైనా పని చూపించగలిగినప్పుడు. పని చేసుకుని బతకచ్చు కదంటే ఎవడిస్తాడు పని, నువ్వు ఇస్తావా అంటారు వాళ్ళు. ఇస్తానని చెప్పగలగాలిగా. బాధ్యత తీసుకోవాలి మొదట, అప్పుడు హక్కు ఆటోమేటిక్గా వస్తుంది. కరెక్ట్ అండి. కొన్ని చోట్ల బాధ్యతగా ఉన్నా కూడా హక్కులు ఇవ్వని ప్రపంచం ఒకటి ఉంటారు అలాంటి వాళ్ళు కూడా. అలాగని మనం బాధ్యత తీసుకోవటం మానేయకూడదు. వీళ్ళు ఎలాగో ఇవ్వరు కాబట్టి నేనేం చేయనని మానేయకూడదు. బాధ్యతగా ప్రవర్తించడం వల్ల కనీసం మీకు మీరైనా జవాబుదారీగా ఉంటారు. వాడెవరికో జవాబుదారితనం వద్దు మనకి, మనకైనా కావాలి కదా, నా వరకు నేను కరెక్ట్గా ఉన్నాను అని అనుకోవాలి అంటే ఇలాంటి కథలు విని మీ గురించి మీరు పునరాలోచన చేయండి. తప్పకుండా. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.